అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ఆయన నిధులైతే విడుదల చేయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మరి కాసేపట్లో జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో, అంటే అత్యవసర కేబినెట్ మీటింగ్ అని చెప్పడం జరిగింది సీఎం గారు. ఇక అత్యవసర కేబినెట్ మీటింగ్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకు డబ్బులు అయితే పడబోతున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు నిధుల విడుదలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరి కాసేపట్లో అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా డేట్ అనేది విడుదల చేయబోతున్నారు. ఇక ఎవరున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా, అంటే ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి. లైక్ చేస్తే మరింత సమాచారాన్ని మీరు పొందవచ్చు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ప్రభుత్వం అందించేటువంటి పథకాల సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకోసం మన ఛానల్ తీసుకొస్తూనే ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా ఆయన తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇక మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ దాదాపు 4,500 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక దీనికి ఈ బిల్లుకు ఆమోదం అనేది పొందాలన్నమాట, ఈ బిల్ అనేది. ఇక ఈరోజు మరి కాసేపట్లో కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది, అత్యవసర కేబినెట్ మీటింగు. ఈ కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ బిల్లుకి అయితే ఆమోదం తెలుపబోతున్నారు. మంత్రివర్గం అయితే ఆమోదం తెలుపబోతుందన్నమాట. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మనకు డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు. ఈ మోస్ట్లీ మనకు ఈ నెల చివరి నుంచి ఇప్పటికే ఖరీఫ్ సీజన్ అనేది ముగిసిపోయింది, రబీ సీజన్ కూడా ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా నిధులు వేయాలి, అంటే ఈ డబ్బులు అనేది వేయాలి, రైతులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అనేక పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తున్నారన్నమాట. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా వారికి డబ్బులు అయితే వేస్తూ ఉన్నారు. వేయడానికంటే ముందే మనకు రైతులకు సంబంధించి ధాన్య సేకరణ డబ్బులు కానీ, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కానీ, ఇలా ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీల ద్వారా కూడా మన సీఎం గారు అయితే రైతులకు మేలు చేస్తూ ఉన్నారు. ఇక రైతులు ఇబ్బంది పడకూడదు, రైతులకు మరిన్ని పథకాలు అందాలి అనే వివరాలు ప్రభుత్వం అయితే అందించిందనమాట. ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాల ద్వారా వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది రైతులకు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. అంటే 17 మరియు 18 విడతల నిధులను అయితే విడుదల చేశారు. 17 విడత 2,000 రూపాయలు, 18 విడత 2,000 రూపాయలనైతే, అంటే 4,000 రూపాయలనైతే విడుదల చేయడం జరిగింది. ఇక ఈ 4,000 రూపాయల్లో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఏంటంటే మనకు ఇంకా అమౌంట్ అనేది జమ కాలేదని చెప్తూ ఉన్నారు. అటువంటి వారికి ఎందుకు జమ కాలేదని చూస్తే ఈకేవైసీ ప్రాబ్లం అనమాట. అంటే ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదో వారికి డబ్బులు అయితే రాలేదు. వారందరికీ కూడా మనకు డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా ముందుగా ఈకేవైసీ చేసుకోవాలని కూడా సూచిస్తుంది. ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు జమ అవుతాయని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయి. ఇక ఈకేవైసీ చేసుకున్న వారి లిస్టు కూడా విడుదల చేయడం జరుగుతుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏంటంటే మనకు జాబితా అనేది విడుదల చేయబోతోంది.
దాదాపు మన ఏపీలో ఇంకా 70,000 మంది రైతులు అయితే ఈకేవైసీ చేసుకోలేదని, అటువంటి వారందరూ కూడా ఈకేవైసీ చేసుకోవాలని, ఈకేవైసీ చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తామని కూడా ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ అప్డేట్ అయితే చాలా విలువైందిగా రైతులు అయితే గుర్తించాలన్నమాట. ఇక రైతన్నులందరూ కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే అప్లై చేసుకొని మీ పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, ఫోన్ నెంబరు వీటి సహాయంతో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి. అంటే అప్లై చేసుకున్న వారైతే మళ్ళీ కూడా అప్లై చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. మీరు అప్లై చేసుకునే దాన్ని బట్టి మీకు అమౌంట్ అనేది విడుదలవుతుంది అనమాట. ఇక దీంతో పాటుగా చాలామంది ఏంటంటే ఇంకా ప్రభుత్వం మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధి అయితే చేకూర్చబోతుంది. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా పంటలు ఏవైనా నష్టపోయి ఉంటే ఆ నష్టపరిహారాన్ని అందించడానికి కూడా ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట. ఇక నష్టపోయినటువంటి పంటల వివరాలను కూడా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు అయితే నమోదు చేయడం జరిగింది. ఎవరైతే పంట నష్టపోయినటువంటి రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ పంట నష్టపరిహారాన్ని మనకు విడుదల చేయడానికి ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట. గతంలో చూసుకుంటే మనకు దాదాపు 186,000 మంది రైతుల ఖాతాల్లోకి మనకు 2,300 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఇటీవల వర్షాలు అయితే కురిసినాయి. ఆ వర్షాలు కురియడం వల్ల ఏంటంటే మనకు డబ్బులు అయితే మనకు రావడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో ఎవరైతే పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం కింద కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి వారికి పంట నష్టపరిహారం డబ్బులను కూడా విడుదల చేయడానికి అప్డేట్ అయితే తీసుకొచ్చింది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా యొక్క అమౌంట్ అనేది విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉందన్నమాట. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతోంది. ఇక ఈ నెల 22తో అసెంబ్లీ సమావేశాలు అయితే ముగుస్తాయి. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత మన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని ఆదేశాలు అయితే తీసుకొచ్చిందనమాట. కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ విధంగా డబ్బులు అయితే జమ అవుతుంది. ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు డబ్బులు అయితే తీసుకోండి. మరింత సమాచారాన్ని మీకోసం అయితే ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ని మీరు మిస్ అవ్వకూడదు. ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ఏపీ ప్రభుత్వం ఏ అప్డేట్స్ని తీసుకొస్తుంది ఏంటి అనే సమాచారాన్ని తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరంతా కూడా వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. ఇక తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి